బాబాయ్ మీ పేరు? యేసు. జగన్ పరిపాలన ఎలా ఉంది? మాకు బాగానే ఉంది. పింఛను కమ్మగా పింఛను ఇస్తుండు. ఇప్పుడు ఆ పింఛను కూడా ఆపారు. మాకు జరుగుబాటు లేదు. ఆ పింఛను వస్తేనే మాకు ఆధారు, నాకు నా ముసలమ్మకి. ఇప్పుడు వారం రోజులు అయింది పింఛను రాక. ఎట్టాం పరిపాలన. బ్యాంక్ అకౌంట్లో వేయలేదా మరి మీకు? బ్యాంక్ అంటే మాకు తెలియలేదండి ఫస్ట్లో. బ్యాంక్ అకౌంట్ తెలియదు మాకు. ఇప్పుడు బ్యాంక్ ఇది అంటున్నారు. అప్పుడే చెప్తే నెలకు 100 అసలు ఆ గవర్నమెంట్ లేదు, తెలియదు. ఇప్పుడు టైం పట్టుద్ది అంటున్నారు. ఏం చేయమంటారు? మాత్రలకు కూడా లేవు. హాస్పిటల్లో ట్యాబ్లెట్ తెచ్చుకుంటే వాలంటీర్లు ఉంటే బాగుంటుంది. ఆ వారంటీర్లు ఉంటే మేము కమ్మగా భోజనం చేసినాం. మాకు రూపాయి జేబులో ఉండేది. ఇప్పుడు వారంటీ లేకపోతే భోజనమే భూమే లేదు. అది చంద్రబాబు గెలిస్తే 4000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు. ఎప్పుడు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు. ఇప్పుడు చంద్రబాబు 4000 అంటున్నారు, జగన్ అన్న అయితే 3500 అంటున్నారు కదా. నువ్వు వచ్చిన వరకు ఇప్పుడు ఆయన ఎప్పుడో ఇస్తానంటుండో. ఇన్నా నుంచి పరిపాలన చేసినాడు, ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. మరి ఇప్పుడు అంటే నేను వస్తే ఇస్తానంటుండు, రాకపోతే ఈడగా ఈడగా మాకు గోవిందేగా మా పని. మాకు పిల్లలకి బాగా సౌకర్యం బాగుంది, అన్ని రకాల మాకు ఇదిగా ఉంది. అందుకని ఫ్యాన్ గుర్తుగా మాకు జగన్ కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వచ్చినా ఎవరో 10,000 అన్నా మాకు సుఖం లేదండి. మాకు 3,000 ఇచ్చినా 3,500 ఇచ్చినా ఈ జగనే కావాలి మాకు. అది ఇక్కడ నందిగామలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? డాక్టర్ గారు వస్తారు గ్యారంటీగా. ఆయన ఎందుకు గెలుస్తారంటారు? ఆయన మన నందిగామని అభివృద్ధి చేసిండు. ఇంకా కొద్దిగా అభివృద్ధి ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేస్తున్నా అంటాడు కాబట్టి చేయించుకుందామని. మంచి చేస్తాడు, మంచి అభివృద్ధి చేసుకుందాం. జగన్ పరిపాలన బాగుందండి. ఇక్కడ నందిగామలో కూడా మూడోదేవ జగన్మోహన్ రావు గారు వస్తాడు. మేము అందరం కూడా జగన్ కిందే పనిచేస్తున్నాం. మరి ఇక్కడ సౌమ్య గారు కూడా ఎన్నికల్లో పోటీలో ఉన్నారు కదా, టీడీపీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు గెలుస్తుంటారు. మాకు మటుకు జగన్ కావాలి, జగన్ పరిపాలన నచ్చింది మాకు. అది ఎలా ఉంది జగన్ పరిపాలన? ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు మట్టికి గెలిచేది కూడా ఆయనే. మళ్ళీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆయనతో వచ్చి మాట్లాడే అనవసరం మాట్లాడని. వాడు డబ్బంతా దాచుకొని జైలు పాలైన వాడు గెలుస్తాడండి. ఏం చేయట్లేదు, ఆయన చేసినట్టు ఎవరు చేయట్లా. ఆయన చేసినట్టు ఎవరు చేయట్లా. పింఛన్ వస్తుంది. పింఛన్ ఆయన వల్ల ఆ పేరు 3,000 చేసింది. ఆయన ఒట్టి మాట్లాడని అవి జరగని వాళ్ళు. పెన్షన్ తీసుకున్నారు ఈ నెల మీరు? తీసుకున్నాం. బ్యాంక్ అకౌంట్లో వేసారు, చేతికి ఇచ్చారు. ఆడ ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిపోతారు.